ఓం శాంతి. మురళీ డేట్ 16/5/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, మనకు ఒక్క బాబా పైనే ప్రేమ ఉంది. ఎందుకంటే బాబా నుండి అనంతమైన వారసత్వం లభిస్తుంది. మనమెంతో ప్రేమతో నా బాబా అని అంటాము. బాబా మహావాక్యాలని ఏ దేహదారి మాటలతో పోల్చకూడదు. బాబా యొక్క ఒక్కొక్క మాట మహావాక్యం. మహావాక్యాలు వినేవారు పురుషోత్తములుగా తయారవుతారు. బాబా మాట జీవితాలను పూలలాగా తయారు చేస్తుంది. మనుషుల మాటలు మహావాక్యాలు కావు. వారి మాటలు ఇంకా దిగజారుస్తూ ఉంటాయి. బాబా మాట ఉన్నతంగా తయారు చేస్తుంది. మనం సత్యమైన సంపాదన జమ చేసుకుంటున్నాం. స్వయాన్ని శివాలయానికి వెళ్ళే అర్హులుగా తయారు చేసుకుంటున్నాం. సుపుత్రులుగా ఈ శ్రీమతంపై నడుస్తూ బాబా పేరుని ప్రసిద్ధం చేస్తాము అని ఎవ్వరికి వారు ప్రతిజ్ఞ చేసుకోవాలి. దయార్థ హృదయులుగా ఈ తమో ప్రధాన మనుష్యులని సతో ప్రధానంగా తయారు చెయ్యాలి. అందరి కళ్యాణం చెయ్యాలి. మృత్యు కంటే ముందు అందరికీ బాబా స్మృతిని కలిగించాలి. మన జీవితం ఒక దివ్య దర్పణంగా అవ్వాలి. మన దర్పణంలో ప్రతి ఒక్కరికి 3 కాలాలు దర్శించుకోవాలి. గతంలో ఎలా ఉన్నా, ఇప్పుడు ఎలా ఉన్నా, భవిష్యత్తులో ఎలా అవ్వాలి అన్నది స్పష్టంగా కనిపించాలి. మన జీవితం అనే దర్పణంలో వారికి అనేక జన్మల దాహం, ముక్తికెళ్ళాలి లేక స్వర్గానికి వెళ్ళాలి అని. ఇప్పుడు అనేక జన్మల ఆశలు పూర్తయ్యేదే ఉంది. తెలుసుకుంటారో అప్పుడే అనుభవం చేసుకుంటారు. సహజంగా బాబా నుండి వారసత్వాన్ని కూడా పొందగలుగుతారు. ఒకే బలం, ఒకే విశ్వాసం. ఈ పాఠం ఎల్లప్పుడూ గుర్తు చేసుకున్నట్లయితే సుడిగుండం నుండి కూడా సహజంగా బయటపడతారు. ఏ పాఠం? ఒకే బలం, ఒకే విశ్వాసం. ఈ రోజటి మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, ఇప్పుడు పిల్లలైన మీ ప్రేమ ఒక్క బాబా పైనే ఉంది. ఎందుకంటే వారి నుండి మీకు అనంతమైన వారసత్వం లభిస్తుంది. మీరు ఎంతో ప్రేమతో ఓ నా బాబా అని అంటారు. ప్రశ్న: ఏ దేహదారి మానవుని వాక్కును బాబా వాక్కులతో పోల్చటానికి వీలు లేదు. ఎందుకు? జవాబు: ఎందుకంటే బాబా వాక్కు ఒక్కొక్కటి ఒక మహావాక్యం. ఈ మహావాక్యాలు వినేవారు మహనీయులుగా అనగా పురుషోత్తములుగా అయిపోతారు. బాబా మహావాక్యాలు పూల వలె తయారు చేస్తాయి. మనుష్యుల వాక్కులు మహావాక్కులు కావు. వారి మాటల వల్ల ఇంకా కిందకు దిగజారుతూ వచ్చారు. పాట: ప్రపంచం మారిపోయినా మనం మారేది లేదు. అంటే వెనక్కడుగు వేసేదే లేదు. ఓం శాంతి. పాటలోని మొదటి వాక్యంలో చక్కటి అర్థం ఉంది. ఆ తర్వాత పాట ఎందుకు పనికిరాదు. భగవద్గీతలో మన్మనాభవ మరియు మధ్యాజీ భవ అనే పదాలు
సరైనవి. మిగిలిన గీతలో ఇంకేమీ లేదు. ఇది కూడా అదే విధంగా ఉంది. దీనినే పిండిలో ఉప్పులా ఉంది అని అంటారు. భగవంతుడు అని ఎవరినంటారో పిల్లలు బాగా అర్థం చేసుకున్నారు. భగవంతుడు అని శివ్ బాబానే అంటారు. శివ్ బాబా వచ్చి శివాలయాన్ని రచిస్తారు. బాబా ఎక్కడికి వస్తారు? వేశ్యాలయంలోకి వస్తారు. హే మధురాతి మధురమైన, చాలా కాలం తర్వాత కలిసిన అల్లారి ముద్దు ఆత్మిక పిల్లలు అని బాబా అంటారు. చెవుల ద్వారా వినేది ఆత్మే కదా. ఆత్మలైన మనకు నాశనం లేదని, ఈ దేహం నశ్వరమైనదని మీకు తెలుసు. ఆత్మలైన మనం పరంపిత పరమాత్మ నుండి మహావాక్యాలను వింటున్నాము. ఒక్క పరంపిత పరమాత్ముని వాక్కులే మహావాక్యాలు. అవి మహాపురుషులుగా అనగా పురుషోత్తములుగా తయారు చేస్తాయి. మిగిలిన మహాత్మలు, గురువులు మొదలైన వారి వాక్కులు మహావాక్యాలు కావు. అవన్నీ అసత్యమైన వాక్కులు. శివోహం అని అంటారు, అది కూడా అసత్యమైనది. మీరు బాబా ద్వారా మహావాక్యాలు విని పూలలాగా తయారవుతారు. ముళ్లకు పుష్పాలకు ఎంత తేడా ఉంది. మనకి ఇప్పుడు మనుష్యులెవరూ వినిపించటం లేదని పిల్లలైన మీకు తెలుసు. ఇతనిలో ఇప్పుడు శివ్ బాబా విరాజమానమై ఉన్నారు. అతడు కూడా ఒక ఆత్మనే, కానీ అతడిని పరమాత్మ అని అంటారు. హే పరమాత్మ, మీరొచ్చి మమ్మల్ని పావనంగా తయారు చెయ్యండి అని పతితాత్మలు అతడిని పిలుస్తారు. బాబా ఉన్నతోన్నతంగా తయారు చేసే పరమ పిత. మీరు పురుషోత్తములుగా అనగా పురుషులందరిలోకి ఉత్తమ పురుషులుగా తయారవుతారు. వారు దేవతలు. పరంపిత అనే పదం చాలా మధురమైనది. సర్వవ్యాపి అని బాబాను నిందించటం వల్ల అంత మాధుర్యం అనుభవం కాదు. చాలా ప్రేమతో లోపల స్మృతి చేసేవారు మీలో కూడా చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు. స్త్రీ పురుషులు ఒకరినొకరు స్థూలంగా స్మృతి చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఆత్మలైన మీరు పరమాత్మను చాలా ప్రేమతో స్మృతి చెయ్యాలి. భక్తి మార్గంలో ఇంత ప్రేమతో స్మృతి చెయ్యలేరు. అక్కడంత ప్రేమ ఉండదు. బాబా పరిచయమే లేనప్పుడు ప్రేమ ఎలా ఉంటుంది? ఇప్పుడు పిల్లలైన మీకు ఎంతో ప్రేమ ఉంది. ఓ నా బాబా అని ఆత్మ అంటుంది. ఆత్మలు పరస్పరం సోదరులు కదా. బాబా నాకు తన పరిచయాన్ని ఇచ్చారు అని సోదరులందరూ అంటారు. కానీ దానిని సంపూర్ణ ప్రేమ అని అనరు. ఎవరి నుండైతే ప్రాప్తి లభిస్తుందో వారిపైనే సత్యమైన ప్రేమ ఉంటుంది. బాబాపై పిల్లలకు సత్యమైన ప్రేమ ఉంటుంది. ఎందుకంటే బాబా నుండి వారసత్వం లభిస్తుంది. ఎంత ఎక్కువ వారసత్వం లభిస్తుందో అంత ఎక్కువ ప్రేమ ఉంటుంది.
తండ్రి వద్ద అంత ఆస్తి లేకపోతే తాత వద్ద ఆస్తి ఉంటే తండ్రిపై అంత ఎక్కువ ప్రేమ ఉండదు. తాత పైన ప్రేమ ఏర్పడుతుంది. ఇతడి నుండి మనకి ధనం లభిస్తుంది అని భావిస్తారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నది అనంతమైన తండ్రి. మనల్ని స్వయంగా ఆ తండ్రే చదివిస్తున్నారు అని మీకు తెలుసు. భగవంతుడు మన తండ్రి. ఇది ఎంత సంతోషకరమైన విషయం. రచయిత అయిన తండ్రి గురించి ఎవ్వరికీ తెలియదు. తెలియని కారణంగానే నేనే తండ్రిని అని అంటారు. పిల్లలను నీ తండ్రి ఎవరు అని ప్రశ్నిస్తూ వెళితే చివరికి నేనే తండ్రిని అని అంటారు. తండ్రులందరికీ ఒక తండ్రి తప్పకుండా ఉన్నాడని పిల్లలైన మీ అందరికీ తెలుసు. ఇప్పుడు మీకు ఆ అనంతమైన తండ్రి లభించారు. అతడికి తండ్రి ఎవరూ లేరు. వీరు సర్వోన్నతమైన తండ్రి. పిల్లలైన మీకు లోపల ఎంతో సంతోషం ఉండాలి. మీరు యాత్రలకు వెళ్ళినప్పుడు అంత సంతోషం అనుభవం కాదు. ఎందుకంటే అక్కడ ప్రాప్తి ఏమీ ఉండదు. కేవలం దర్శనం చేసుకోటానికి వెళతారు. వ్యర్థంగా ఎన్నో ఎదురు దెబ్బలు తింటారు. కాళ్లకు నమస్కరిస్తూ నమస్కరిస్తూ నుదురు అరిగిపోయింది. ఒకటి నుదురు అరిగిపోయింది, 2 ధనం కూడా తరిగిపోయింది. ఎంతో ధనం ఖర్చు పెడతారు, కానీ అందులో ప్రాప్తేమీ లేదు. భక్తి మార్గంలో సంపాదన ఉన్నట్లయితే భారతవాసులు ఎంతో సంపన్నులుగా అయి ఉండేవారు. ఈ మందిరాలు మొదలైనవి నిర్మించటంలో కోట్లాది రూపాయలను ఖర్చు పెడతారు. మీ సోమనాథ ఆలయం వంటి ఆలయాలు రాజులందరి వద్ద ఉండేవి. మీకు ఎంత ధనమిచ్చాను? 5000 సంవత్సరాల ముందు మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా చేశాను. ఒక్క బాబానే ఈ విధంగా అంటారు. 5000 సంవత్సరాల క్రితం మీకు రాజయోగాన్ని నేర్పించి మిమ్మల్ని ఈ విధంగా తయారు చేశాను. ఇప్పుడు మళ్ళీ మీరు ఎలా తయారయ్యారు? ఈ విషయాలు మీ బుద్ధిలోకి రావాలి కదా. మనం ఎంత ఉన్నతోన్నతంగా ఉండేవారిని పునర్జన్మలు తీసుకుంటూ ఒక్కసారిగా కిందకు వచ్చి పడ్డారు. గుడ్డి గవ్వలా తయారయ్యారు. ఇప్పుడు మళ్ళీ బాబా వద్దకు వెళుతున్నాము. బాబా మనల్ని విశ్వానికి యజమానులుగా తయారు చేస్తారు. ఆత్మలకు తండ్రి లభించే యాత్ర ఇదొక్కటే. కావున మీకు లోపల ఆ ప్రేమ ఉండాలి. పిల్లలైన మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు విశ్వరాజ్యాన్ని ఇచ్చే బాబా వద్దకు వెళుతున్నాము అని మీకు గుర్తుండాలి. పిల్లలు ఇక దైవీ గుణాలను ధారణ చెయ్యండి అని ఆ తండ్రి ఇప్పుడు శిక్షణ ఇస్తున్నారు. సర్వశక్తివంతుడునైన పతిత పావనుడునైన తండ్రినైన నన్ను స్మృతి చెయ్యండి. నన్నొక్కడిని స్మృతి చెయ్యటం ద్వారా మీ వికర్మలు వినాశనం అవుతాయి. నేను కల్పము వచ్చి మీకు తెలియచేస్తాను. మీ వికర్మలు వినాశనం అవుతాయి అని నేను కల్పము వచ్చి మీకు తెలియచేస్తాను.
ఇప్పుడు మేము మా అనంతమైన తండ్రి వద్దకొచ్చాము అని మీ హృదయంలో అనిపించాలి. నేను గుప్తమైన వాడినని బాబా అంటారు. అలాగే నేను కూడా గుప్తమేనని ఆత్మ కూడా అంటుంది. శివ్ బాబా వద్దకు మరియు బ్రహ్మ దాదా వద్దకు మేము వెళుతున్నాము అని మీరు భావిస్తారు. కలిసి ఉన్న వీరిరువురిని కలుసుకునేందుకు మేము వెళతాము. వారి ద్వారా మేము విశ్వానికి యజమానులుగా అవుతామని మీ లోపల అనంతమైన సంతోషం కలగాలి. మధుబన్కి వచ్చేందుకు ఇంటి నుండి బయలుదేరేటప్పుడు మీ హృదయం పులకరించిపోవాలి. బాబా మనల్ని చదివించటానికి వచ్చారు. దైవీ గుణాలను ధారణ చేసేందుకు యుక్తిని తెలియచేస్తున్నారు. ఇంటి నుండి బయలుదేరేటప్పుడు కూడా లోపల ఈ సంతోషం ఉండాలి. కన్య తన భర్తను కలుసుకున్నప్పుడు నగలు మొదలైనవి ధరిస్తుంది. అప్పుడు ఆ కన్య ముఖం వికసించిపోతుంది. అక్కడ దుఃఖాన్ని పొందేందుకు వారి ముఖం వికసిస్తుంది. కానీ మీ ముఖం సదా సుఖాన్ని పొందటానికి వికసిస్తుంది. కావున ఇటువంటి తండ్రి వద్దకొచ్చేటప్పుడు మీలో ఎంత సంతోషం ఉండాలి. ఇప్పుడు మనకు అనంతమైన తండ్రి లభించారు. సత్యుగంలోకి వెళ్ళాక మీ స్థాయి కొద్దిగా తగ్గుతుంది. ఇప్పుడు బ్రాహ్మణులైన మీరు ఈశ్వరీయ సంతానంగా ఉన్నారు. స్వయంగా భగవంతుడే కూర్చుని మిమ్మల్ని చదివిస్తున్నారు. వారు మన తండ్రి మరియు టీచర్. మనల్ని చదివించి పావనంగా తయారు చేసి మళ్ళీ తమతో పాటు తీసుకొని వెళతారు. ఇప్పుడు ఆత్మలైన మనం ఈ చీచీ రావణ రాజ్యం నుండి ముక్తులవుతాము. మీ లోపల ఎంతో సంతోషం ఉండాలి. బాబా మనల్ని విశ్వానికి యజమానులుగా తయారు చేస్తున్నప్పుడు మరి ఎంత బాగా చదువుకోవాలి. విద్యార్థులు బాగా చదివితే మంచి మార్కులతో పాస్ అవుతారు. బాబా మేము నారాయణులాగా అవుతాము అని ఇక్కడంటారు. ఈ కథ పేరు సత్యనారాయణ కథ. దీని ద్వారా నరుడు నుండి నారాయణుడుగా అవుతారు. ఆ అసత్యమైన కథలను జన్మ జన్మాంతరాలుగా వింటూ వచ్చారు. ఇప్పుడు బాబా ద్వారా మీరు ఈ సత్యమైన కథను ఒకే ఒక్కసారి వింటారు. ఆ తర్వాత ఇది భక్తి మార్గంలో ఒక సాంప్రదాయంగా జరుగుతుంది. శివ్ బాబా ఇప్పుడు జన్మ తీసుకున్న దానికి గుర్తుగా ప్రతి సంవత్సరం శివ జయంతిని జరుపుకుంటారు. కానీ వారు ఎప్పుడు వచ్చారో ఏం చేశారో ఎవ్వరికీ ఏమీ తెలియదు. అచ్చా, కృష్ణ జయంతిని జరుపుకుంటారు కదా, కానీ అతడు ఎప్పుడొచ్చాడో ఎలా వచ్చాడో ఎవ్వరికీ ఏమీ తెలియదు. కంసపురిలోకి అతడు వస్తాడు అని అంటారు, కానీ పతిత ప్రపంచంలోకి అతడు ఎలా వస్తాడు? అనంతమైన తండ్రి వద్దకు మనం వెళుతున్నాము అని పిల్లలైన మీకు ఎంత సంతోషం ఉండాలి. ఫలానా ఆత్మ ద్వారా బాబా వచ్చారు అన్న సందేశం మాకు బాణంలాగా తగిలింది. ఇక ఆ రోజు నుండి మేము
ఒక్క బాబానే స్మృతి చేస్తున్నాము అని పిల్లలు తమ అనుభవాలను వినిపిస్తారు కదా. ఇది ఉన్నతోన్నతమైన తండ్రి వద్దకు వెళ్ళే స్మృతి యాత్ర. బాబా చైతన్యమైన వారు. బాబా పిల్లల వద్దకు కూడా వెళతారు. అవన్నీ స్థూలమైన యాత్రలు. ఇప్పుడు బాబా చైతన్యంగా ఉన్నారు. ఏ విధంగా ఆత్మలైన మనం మాట్లాడతామో అలానే బాబా కూడా ఈ శరీరం ద్వారా మాట్లాడతారు. భవిష్యత్తులోని 21 జన్మల శరీర నిర్వహణ అర్థం మీరు ఇప్పుడు ఈ చదువు చదువుతున్నారు. ఆ చదువులన్నీ కేవలం ఒక జన్మకు మాత్రమే. మరి ఇప్పుడు ఏ చదువుని చదవాలి, ఏ వ్యాపారాన్ని చెయ్యాలి? రెండింటినీ చెయ్యండి అని బాబా అంటారు. సన్యాసులలా ఇల్లు వాకిళ్ళు వదిలి అడవిలోకి వెళ్ళకూడదు. ఇది ప్రవృత్తి మార్గం కదా. ఇక్కడ రెండూ చదవాలి. ఇక్కడ అందరూ చదవలేరు. కొందరు బాగా చదువుతారు, కొందరు తక్కువగా చదువుతారు. కొందరికి ఒక్కసారిగా బాణం తగులుతుంది. కొందరు వేడి పెనం పైన నీరు నిలవని విధంగా అలా మాట్లాడుతూనే ఉంటారు. కొందరు మేము అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తాము అని అంటారు. కొందరు ఇవి ఏకాంతంగా అర్థం చేసుకునే విషయాలు అని అంటారు. కానీ ఆ తర్వాత పూర్తిగా మాయమైపోతారు. అందరికీ జ్ఞాన బాణం తగలగానే వెంటనే వచ్చి అర్థం చేసుకుంటారు. మాకు తీరిక లేదు అని కొందరంటారు. అనగా వారికి బాణం తగలలేదు అని అర్థం చేసుకోండి. చూడండి, బాబాకు బాణం తగలగానే వెంటనే అన్నింటినీ వదిలేశారు కదా. నాకు విశ్వరాజ్య అధికారం లభిస్తున్నప్పుడు దాని ముందు ఇవన్నీ ఎంత అని భావించారు. నేను బాబా నుండి రాజ్యాన్ని తీసుకోవాలి, కానీ ఇప్పుడు బాబా ఆ వ్యాపార వ్యవహారాలను కూడా చూసుకోండి. కానీ ఒక్క వారం రోజులు పూర్తి శ్రద్ధతో వీటిని అర్థం చేసుకోండి. గృహస్థ వ్యవహారాలను కూడా సంభాళించుకోవాలి. మీ రచన పాలనను కూడా చెయ్యాలి. కానీ సన్యాసులు రచించి మళ్ళీ పారిపోతారు. కానీ మీరు రచించినట్లయితే మరి వారిని పూర్తిగా సంభాళన చెయ్యండి అని బాబా అంటారు. భార్య పిల్లలు మీరు చెప్పే ఈ విషయాలను అంగీకరిస్తే వారు సుపుత్రులు, అంగీకరించకపోతే వారు కుపుత్రులు. సుపుత్రులు ఎవరో కుపుత్రులు ఎవరో తెలిసిపోతుంది కదా. మీరు శ్రీమతంపై నడిచినట్లయితే శ్రేష్టంగా అవుతారు అని బాబా అంటారు. లేకపోతే మీకు వారసత్వము లభించదు. పవిత్రంగా ఈ సుపుత్రులుగా ఈ బాబా పేరుని ప్రత్యక్షం చెయ్యండి. బాణం తగలగానే ఇక మేము ఈ సత్యమైన సంపాదనలో నిమగ్నమవుతాము అని అంటారు. శివాలయంలోకి తీసుకువెళ్లేందుకు బాబా వచ్చారు. వేశ్యాలయంలోనే ఉండాలి అని భావించే మూర్ఖులెవరూ ఉండరు. కావున శివాలయంలోకి వెళ్లేందుకు అర్హులుగా అవ్వాలి. ఇందులోనే శ్రమ ఉంది.
ఇక శివ్ బాబాను స్మృతి చెయ్యండి, మృత్యువు మీ ముందు నుంచొని ఉంది అని చెప్పండి. వారి కళ్యాణం కూడా చెయ్యవలసి ఉంటుంది. మీరిప్పుడు స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి అని వారికి చెప్పండి. పుట్టినిల్లు మరియు మెట్టినిల్లు, ఈ రెండింటినీ ఉద్ధరించటమే మీ పని. మీకు వారి నుండి పిలుపు లభిస్తే వారి కళ్యాణం చెయ్యటం మీ బాధ్యత. దయార్థ హృదయులుగా తయారవ్వాలి. పతితులైన తమో ప్రధానమైన మనుష్యులకు సతో ప్రధానంగా తయారయ్యే దారిని చూపించాలి. ప్రతి కొత్త వస్తువు కొన్నాళ్లకు పాతబడుతుందని మీకు తెలుసు. నరకంలో అందరూ పతితాత్మలే ఉన్నారు. కావుననే పావనంగా అయ్యేందుకు గంగా నది వద్దకు వెళ్లి స్నానం చేస్తారు. మొట్టమొదట మేము పతితులుగా ఉన్నాము, కావుననే ఇక పావనంగా అవ్వాలి అన్నది అర్థం చేసుకోవాలి. నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు నశించిపోతాయి అని బాబా ఆత్మలకు తెలియచేస్తున్నారు. సాధు సన్యాసులు మొదలైన వారందరికీ నన్ను స్మృతి చెయ్యండి అన్న నా సందేశాన్ని అందించండి. ఈ యోగ అగ్నిలో అనగా ఈ స్మృతి యాత్ర ద్వారా ఆత్మలో ఉన్న మలినాలు తొలగిపోతాయి. మీరు పవిత్రంగా అయ్యి నా వద్దకు వచ్చేస్తారు. నేను మిమ్మల్నందరినీ నాతో పాటు తీసుకువెళతాను. తేలు వెళుతూ వెళుతూ దారి మధ్యలో ఏదైనా మెత్తని వస్తువు తగిలితే వెంటనే కొండెంతో కుడుతుంది. రాయిని కొండెంతో కొడితే ఉపయోగమేముంటుంది? అలాగే మీరు కూడా బాబా పరిచయాన్నివ్వండి. తన భక్తులు ఎక్కడుంటారో బాబా అర్థం చేయించారు. శివాలయంలో, కృష్ణుడి ఆలయంలో మరియు లక్ష్మీనారాయణ మందిరాలలో నా భక్తులుంటారు. వారు నన్ను పూజిస్తూ ఉంటారు, కానీ వాస్తవానికి వారు కూడా నా పిల్లలే కదా. నా నుండి వారు రాజ్యాన్ని తీసుకున్నారు. ఇప్పుడు పూజ్యుల నుండి పూజారులుగా అయిపోయారు. దేవతలకు భక్తులు ఉన్నారు కదా. శివుని భక్తి అవ్యభిచారమైనది. ఆ తర్వాత కిందకు దిగుతూ దిగుతూ భూత పూజలు చేయటం మొదలు పెట్టారు. శివుని పూజారులకు అర్థం చేయించటం చాలా సహజం. ఈ ఆత్మలందరికీ తండ్రి ఒక్క శివ్ బాబాను. వారు స్వర్గ వారసత్వాన్ని ఇస్తారు. ఇప్పుడు నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయని బాబా తెలియచేస్తున్నారు. మేము మీకు సందేశాన్ని ఇస్తున్నాము. నేనే పతిత పావనుడిని, జ్ఞాన సాగరుణ్ణి. నేనిప్పుడు మీకు జ్ఞానాన్ని కూడా వినిపిస్తున్నాను. అలాగే పావనంగా అయ్యేందుకు యోగాన్ని కూడా నేర్పిస్తున్నాను. నన్ను స్మృతి చెయ్యండి అని బ్రహ్మ తనువు ద్వారా బాబా సందేశాన్ని ఇస్తున్నారు. ఇప్పుడు మీ 84 జన్మలను గుర్తు చేసుకోండి. మీకు మందిరాలలో మరియు కుంభమేళాలలో భక్తులు దొరుకుతారు. పతిత పావని గంగన లేక పరమన అని అక్కడ మీరు అర్థం చేయించవచ్చు.
ఇప్పుడు మేము ఎవరి వద్దకు వెళుతున్నాము అని పిల్లలైన మీకు ఎంతో సంతోషం ఉండాలి. బాబా ఎంత సాధారణంగా ఉన్నారు. నేను ఏ గొప్పతనాన్ని చూపించుకోవాలి? శివ్ బాబా గొప్ప వ్యక్తిగా కనిపించటానికి ఏం చెయ్యాలి? సన్యాసుల డ్రెస్ అయితే బాబా వేసుకోలేరు. నేను ఒక సాధారణ తనువుని ధరిస్తాను అని బాబా అంటారు. ఇక నేనేం చెయ్యాలో మీరే నాకు సలహా ఇవ్వండి. నేను ఈ రథాన్ని ఎలా సింగారించాలి? వారు హుస్సేన్ గుర్రాన్ని ఎంతగానో అలంకరించి ఊరేగింపుగా తీసుకువెళతారు. ఈ శివ్ బాబా రథాన్ని ఒక ఎద్దుగా చూపించారు. నంది మస్తకంలో గుండ్రంగా ఉన్న శివుని చిత్రాన్ని చూపిస్తారు. ఇప్పుడు శివ్ బాబా ఎద్దులోకి ఎలా వస్తారు? మరి మందిరంలో ఎద్దుని ఎందుకు చూపించారు? దానిని శంకరుడి వాహనము అని అంటారు. సూక్ష్మవతనంలో శంకరుడికి వాహనం ఎక్కడైనా ఉంటుందా? ఇదంతా భక్తి మార్గం. డ్రామాలో ఈ విధంగా రచింపబడి ఉంది. అచ్చ, మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం. మొదటి పాయింట్, పిల్లలైన మేము సత్యమైన సంపాదనను జమ చేసుకుంటున్నామని, స్వయాన్ని శివాలయంలోకి వెళ్లేందుకు అర్హులుగా తయారు చేసుకుంటామని, సుపుత్రులుగా ఈ శ్రీమతంపై నడుస్తూ బాబా పేరుని ప్రసిద్ధి చేస్తామని మీలో మీరే ప్రతిజ్ఞ చేసుకోవాలి. రెండో పాయింట్, దయార్థ హృదయులుగా అయ్యి తమో ప్రధానులైన మనుష్యులను సతో ప్రధానులుగా తయారు చెయ్యాలి. అందరి కళ్యాణం చెయ్యండి. మృత్యుకు ముందే అందరికీ బాబా స్మృతిని కలిగించాలి. వరదానం, మనుష్యాత్మలు ప్రతి ఒక్కరికి తమ 3 కాలాలను దర్శనం చేయించే దివ్య దర్పణ భవ. పిల్లలైన మీరు ఇప్పుడు ఎటువంటి దివ్య దర్పణంలా అవ్వాలంటే, ఆ దర్పణం ద్వారా మనుష్యాత్మలు ప్రతి ఒక్కరూ తమ 3 కాలాలను దర్శించుకోగలగాలి. గతంలో ఎలా ఉన్నా, ఇప్పుడు ఎలా ఉన్నాను, భవిష్యత్తులో ఎలా అవ్వాలి అన్నది వారికి స్పష్టంగా కనిపించాలి. అనేక జన్మల దాహం లేక ముక్తిలోకి వెళ్ళాలి అన్న లేక స్వర్గంలోకి వెళ్ళాలన్న వారి అనేక జన్మల ఆశలు ఇప్పుడు పూర్తయ్యేది ఉంది అని ఎప్పుడైతే తెలుసుకుంటారో, అనగా అనుభవం చేసుకుంటారో లేక చూసుకుంటారో, అప్పుడు సహజంగానే బాబా ద్వారా వారసత్వాన్ని తీసుకునేందుకు ఆకర్షితులై వస్తారు. స్లోగన్ ఒక్కటే, బలం ఒకే విశ్వాసం. ఈ పాఠాన్ని సదా పక్కా చేసుకున్నట్లయితే సుడిగుండం నుండి సహజంగా బయటపడతారు. అవ్యక్త ప్రేరణ పాయింట్, ఆత్మిక రాయల్టీని మరియు పవిత్రత పర్సనాలిటీని ధారణ చెయ్యండి. మీరు మీ ప్యూరిటీ యొక్క
రాయల్టీలో ఉన్నప్పుడే వారసత్వపు క్వాలిటీ ప్రత్యక్షమవుతుంది. హద్దు ఆకర్షణ వైపు మీ దృష్టి పోకూడదు. వారసులు అనగా అధికారులు. ఎవరైతే ఇక్కడ సదా అధికారి స్థితిలో ఉంటారో, ఎప్పుడూ మాయకు ఆధీనమవ్వరో, అధికారి తనపు శుభ నశాలో ఉంటారో, అటువంటి అధికారి స్థితి కలిగిన వారే అక్కడ కూడా అధికారులుగా అవుతారు. ఓం శాంతి.